భగవద్గీత 2వ అధ్యాయం మొదటి శ్లోకం. తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా పలికెను. కరుణతో నిండినవాడు, క్రింగిపోయిన మనసు కలవాడు, కన్నీళ్లతో నిండిన కళ్ళు కలిగిన అర్జునుణ్ణి చూసి మధుసూదనుడైన కృష్ణుడు ఈ క్రింది మాటలు పలికెను. తాత్పర్యం: భౌతికమైన కరుణ, విలాపము మరియు కన్నీళ్లు ఇవన్నీ నిజస్వరూపం పట్ల ఉన్న అజ్ఞానానికి సంకేతాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే కరుణే ఆత్మ సాక్షాత్కారం. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదం ఎంతో ప్రాముఖ్యత కలిగినది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే రాక్షసుణ్ణి సంహరించారు. ఇప్పుడు అర్జునుడు తన విధి నిర్వహణలో తనను ఆవరించిన అజ్ఞానం అనే రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాలని కోరుకుంటున్నారు. కరుణను ఎక్కడ చూపించాలో ఎవరికీ తెలియదు. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి యొక్క బట్టల పట్ల జాలి చూపడం అర్ధరహితం. అదే విధంగా అజ్ఞానం అనే సముద్రంలో పడిపోయిన మనిషిని కేవలం అతన్ని బాహ్య వస్త్రమైన భౌతిక శరీరాన్ని రక్షించడం ద్వారా కాపాడలేము. ఈ విషయం తెలియక బాహ్య వస్త్రం కోసం విలపించేవాడిని అనవసరంగా విలపించేవాడు అంటారు. అర్జునుడు ఒక క్షత్రియుడు. అతని నుండి ఇటువంటి ప్రవర్తన ఊహించనిది. అయితే శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞాని యొక్క విలపాన్ని తొలగించగలరు. ఆ ఉద్దేశంతోనే ఆయన భగవద్గీతను బోధించారు. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుడు భౌతిక శరీరం మరియు ఆత్మ గురించి విశ్లేషణాత్మక అధ్యాయం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా పనిచేస్తూ నిజస్వరూపం పట్ల స్థిరమైన అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే ఈ సాక్షాత్కారం సాధ్యమవుతుంది.